యెహోవా నామమును గురించి విందంట. అర్థమైంది నా మాటలు? యెహోవా నామమును గురించి ఏమిందంట? ఆయన నామము గురించి ఏమిందంట? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడంట ఆయన. ఎర్ర సముద్రాన్ని కర్రతో మోసే కొడితే ఎర్ర సముద్రం సహితం కూడా పాయలైపోయిందంట. యోర్దాను నది ప్రవహించే ఆ నది ఇదిగో ఒక్కసారిగా ఆగిపోయిందంట. ఇదిగో గొల్లియాతు అనే వ్యక్తి దేవుని ప్రజల మీదకి వస్తా ఉంటే దావీదు లాంటి బొడ్డోని లేపి చంపడానికి కావాల్సిన ధైర్యాన్ని బలాన్ని ఇచ్చాడంట. అంత సమర్థవంతుడు, అంత శక్తిమంతుడు, అంత నామము కలిగిన వాడు దేవుడు యెరూషలేములో ఉన్నాడంట. చూద్దాం పదండ్రు అని ఇదిగో 4 నెలలు తన సింహాసనాన్ని విడిచిపెట్టి, 4 నెలలు తన సింహాసనాన్ని, తన దేశాన్ని విడిచిపెట్టి ఇదిగో యెహోవా నామమును గురించి వింది అది తెలుసుకోవడానికే యెరూషలేమునకు వచ్చింది. ఎన్ని వందల కిలోమీటర్లు? 2400 కిలోమీటర్లు ప్రయాణించి యెరూషలేమునకు వచ్చింది. నీ పక్కనే తిప్పి కొడితే అర్ధ కిలోమీటర్ కూడా ఉండదు, మందిరానికి రావు.